కొంచెం పప్పు వేసి ముక్కల పులుసు. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలానే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న దాంట్లో మనకి సొరకాయ ముక్కలు, అలానే బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, అరోమా కూడా మంచిగా వస్తుంది. అవి బాగా మగ్గినాక దాంట్లో పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలియబెట్టి మూత పెట్టేసుకోవాలి. తర్వాత మగ్గిన తర్వాత మూత తీసేసి చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్నాక తగినంత ఉప్పు, కారం వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చూసేసుకొని కొంచెం పప్పు ఉడకబెట్టుకొని రుబ్బి పెట్టుకోవాలి. ఆ పప్పు ఈ పులుసులో వేసేసుకొని తగినంత నీళ్లు పోసి బాగా మరగబెట్టాలండి. అంతేనండి, పప్పు పులుసు రెడీ.